హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ వచ్చి మనకి ఆన్లైన్ పేమెంట్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సో ఆ స్టేట్మెంట్స్ దేనికి సంబంధించిన అంటే ఆర్టీజీఎస్ నెఫ్ట్కి సంబంధించినవి. సో మనకి ఆర్టీజీఎస్ నెఫ్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ తెలుసుంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇన్ ఆర్టీజీఎస్ ద సెటిల్మెంట్ టైమ్ ఈజ్ ఇన్స్టాంటేనియస్. అసలు పేరులోనే ఉంటుంది. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనమాట. రియల్ టైమ్ అంటే ఇన్స్టాంటేనియస్ అనమాట. వైల్ ఇన్ కేస్ ఆఫ్ నెఫ్ట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు సెటిల్ పేమెంట్స్. ఇది కరెక్ట్ అనమాట. మనకి హాఫ్ అవర్లీ బ్యాచెస్ లాగా ఉంటాయి అన్నమాట నెఫ్ట్లో. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఇన్ ఆర్టీజీఎస్ ద కస్టమర్ ఈజ్ ఛార్జ్డ్ ఫర్ ది ఇన్వార్డ్ ట్రాన్సాక్షన్స్ వైల్ దట్ ద ఈజ్ నాట్ ద కేస్ ఫర్ నెఫ్ట్ అన్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్కి కానీ మనకి ఇన్వార్డ్ ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ అనేవి ఏమి ఉండవు అనమాట. అవుట్వర్డ్కి ఉంటాయి కానీ ఇన్వర్డ్కి ఉండవు. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయితే మనకి ఒక ఆప్షను ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి డి అనే ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం 3 అనేది చూడాలి. థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఆపరేటింగ్ అవర్స్ ఫర్ ఆర్టీజీఎస్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఆన్ సర్టైన్ డేస్ వైల్ దిస్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ నెఫ్ట్. ఇది కూడా ఇన్కరెక్ట్ అనమాట. 24/7 365 డేస్ వర్క్ చేస్తే ఆర్టీజీఎస్ నెఫ్ట్ అనేవి. సో రిస్ట్రిక్టెడ్ అనేవి సర్టైన్ డేస్ అట్లా ఏమి ఉండదు అనమాట. సో ఇది సి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. మనకి ఏ అనేది ఆన్సరు. స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్ అనమాట. సో మనకి కాన్సెప్ట్ చూసుకుంటే పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెబ్సైట్లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఆర్టీజీఎస్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ మనకి నీట్గా ఉంటుంది కాన్సెప్ట్ చూసుకోండి. సో మనకి ఆర్టీజీఎస్లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్లో మనకి రియల్ టైమ్ అంటే ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ డ్రైవ్ ట్రాన్సెస్ బేసిస్ వితౌట్ నెట్టింగ్. సో రియల్ టైమ్ మీన్స్ అంటే మనకి ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్ టైం సేమ్ టైం అంటే మనకి ఇన్స్టాంటేనియస్గా ఉంటుంది అనమాట. గ్రాస్ సెటిల్మెంట్ అంటే మనకి ఇండివిజువల్లీ సెటిల్మెంట్ అనేది మనకి జరుగుతుంది అనమాట. సో ఆర్టీజీఎస్ అంటే అది రియల్ టైం అంటే మనకి ఇన్స్టాంటేనియస్గా జరుగుతుంది. సో అది ఆర్టీజీఎస్. నెక్స్ట్ మనకి ఇక్కడ బెనిఫిట్స్ చూసుకోండి ఆర్టీజీఎస్. తర్వాత ఇది మనం చెప్పుకున్నాం కదా, ఆర్టీజీఎస్ అనేది 24/7 365. సో మనకి ఎఫెక్ట్ వచ్చి December 14, 2020 నుంచి ఇది ఉందన్నమాట. 24/7 365 డేస్ ఉంటుంది. రిస్ట్రిక్షను సర్టైన్ డేస్ అట్లా ఏమి ఉండదు అనమాట. సో మనకి ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది చూసుకోండి. మనకి ఆర్టీజీఎస్కి మినిమం లిమిట్ ఉంటుంది 2 lakhs. అప్పర్ మ్యాక్సిమం సీలింగ్ అయితే ఉండదు అనమాట. సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే ఇన్వర్డ్ ట్రాన్సాక్షన్స్కి చూసారా ఫ్రీ. సో మనకి ఛార్జెస్ ఉంటాయా అని చెప్పి అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది ఇన్కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ గురించి తెలుసుకుంటే మనం ఇది హాఫ్ అవర్లీ బ్యాచెస్ లాగా ఉంటాయి అన్నమాట. సో మనకి నెఫ్ట్ అనేది అవుట్ సైడ్ ఇండియా మనకు ఉండదు, ఓన్లీ నేపాల్కి మాత్రమే ఉంది. సో ఇది నోట్ చేసుకోండి. నెఫ్ట్ అవుట్ బౌండ్ రెమిటెన్సెస్ త్రూ నెఫ్ట్ సిస్టమ్ ఆర్ పర్మిటెడ్ ఓన్లీ టు నేపాల్ అండర్ ఇండో నేపాల్ రెమిటెన్స్ స్కీమ్ అనమాట. సో అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మా ఆపరేటింగ్ అవర్స్ చూసుకుంటే నెఫ్ట్కి 24/7 365 బేసిస్ ఉంటుంది అనమాట. సో దాని మీనింగ్ అంటే క్లాక్ త్రూ అవుట్ ద ఇయర్ ఆన్ ఆల్ డేస్ ఉంటాయి. ఇది మనకి ఇంపార్టెంట్. ఇదే మనకి హాఫ్ అవర్లీ ఇంటర్వెల్స్ త్రూ అవుట్ ద డే. సో అందుకని మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందన్నమాట. ఆర్టీజీఎస్ అనేది రియల్ టైం ఇన్స్టాంటేనియస్, నెఫ్ట్ అనేది హాఫ్ అవర్లీ బ్యాచెస్ ఉంటాయి. సో అది అందువల్ల ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి మనకి ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ సెకండ్ స్టేట్మెంటు మనకి ఛార్జెస్ అవి ఉంటాయి, ఇన్వర్డ్ ఛార్జెస్ ఉంటాయని చెప్పారు. ఆ ఛార్జెస్కి మనకి ఫ్రీ అనమాట. నెఫ్ట్కి కానీ ఆర్టీజీఎస్ కానీ రెండిట్లకి ఫ్రీయే. సో అది ఇన్వర్డ్ ఛార్జెస్ ఫ్రీ.
నెక్స్ట్ మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సర్టైన్ డేస్ అని చెప్పి థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఆర్టీజీఎస్ చూసుకున్నా కానీ నెఫ్ట్ చూసుకున్నా కానీ 24/7 365 డేస్ ఉంటుంది అనమాట. సో రిస్ట్రిక్షన్స్ అనేవి ఏముండవు ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్కి కానీ. ఎఫెక్ట్ ఫ్రమ్ చూసాం కదా December 2020 నుంచి. సో ఇది కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యూపీఐ మనకి హౌ మెనీ కంట్రీస్ అమంగ్ ద అబోవ్ మనకి పనిచేస్తుంది. ఇండియా వేర్ ఇంటర్నేషనల్ మర్చెంట్ పేమెంట్స్ ఆర్ యాక్సెప్టెడ్ అండర్ యూపీఐ. ఇంటర్నేషనల్ మర్చెంట్ పేమెంట్స్ అనేవి మనకి యూపీఐ ద్వారా యాక్సెప్ట్ చేసేవి ఎన్ని కంట్రీస్ అని అడిగారు అనమాట. సో ఇది మనకి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. మనకి తెలుసా తెలీదా దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. సో యూపీఐ మనకి యూఏలో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. ఫ్రాన్స్లో మనకి 1 కంట్రీ ఉందన్నమాట. ఫస్ట్ కంట్రీ ఒక కంట్రీ ఉంది ఫ్రాన్స్. ఇప్పుడు నెక్స్ట్ కూడా యాడ్ అవుతున్నాయి. సో ఫ్రాన్స్, జర్మనీ లేదు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు. సో నెక్స్ట్ మనకి సింగపూర్ ఉంది, బంగ్లాదేశ్ లేదనమాట. సో మనకి ఎన్ని కంట్రీస్ ఉంటాయి? యూఏఏ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, సింగపూర్ మాత్రమే ఉన్నాయి. జర్మనీ, బంగ్లాదేశ్ లేవు. అంటే మనకి ఓన్లీ 3 అనేది బి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఎన్పిసిఏ వారిది యూపీఐ కంట్రీస్లో మనకి 7 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ యాడ్ అయినాయి. ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి. క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీరు చూసుకోండి ఏ కంట్రీస్లో మనకి అప్లికబుల్ అవుతున్నాయో. సో ప్రస్తుతానికైతే ఇవి చూడండి. ఫస్ట్ భూటాను ఫస్ట్ స్టార్టింగ్ మనం భూటాన్తోనే స్టార్ట్ చేసాం. తర్వాత ఫ్రాన్స్, ఫస్ట్ కంట్రీ టు యాక్సెప్ట్ యూపీఐ యూరోప్ కంట్రీస్లో ఫ్రాన్స్. తర్వాత మరేషియస్, నెక్స్ట్ నేపాల్, సింగపూర్, శ్రీలంక, యూఏ. సో మనకి ఇక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్ లేదు, జర్మనీ లేదు. సో ఓన్లీ 3 అన్నమాట. సో మనకి ఎన్పిసిఐకి సంబంధించిన కాన్సెప్ట్ చూసుకోండి. తర్వాత మనకి ఎన్పిసిఐ అనేది నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అనమాట. సెక్షన్ 25 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 1956. నౌ సెక్షన్ మారింది, ఇప్పుడు సెక్షన్ 8 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. సో ఈ సెక్షన్స్ కూడా చూసుకుంటా ఉండండి, వీటి మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్ మనకి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అది కూడా చూసుకోండి. సో మనకి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయింది? మనకి April 11, 2016 మనకి పైలట్ లాంచ్ అయిందనమాట యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫరెన్స్. మనకి యూపీఐ గురించి చూసుకుంటే ఇది కూడా 24/7 365 డేస్ అనమాట. సో ఇది మనకి సింగిల్ చెక్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది అనమాట యూపీఐలో. సో నెక్స్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. మనకి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లింక్స్ ఆల్ ది ఏటీఎమ్స్ ఇన్ ఇండియా? ఏటీఎమ్స్ని మనకి లింక్ చేసేది ఏంటి? సో మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ. మనకి ఎన్పిసిఐ అనమాట. తర్వాత బీ మ్యాప్ గురించి ఇచ్చారు. మనకి యూపీఐ ఉంది కదా, బీ మ్యాప్ అలౌస్ ద యూజర్ టు ట్రాన్స్ఫర్ మనీ టు ఎనీవన్ విత్ యూపీఐ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్. సో ఇది మనకి కరెక్టే. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ప్రాక్టికల్ అప్లికేషన్స్ అనమాట. మన డైలీ యూజ్లో కూడా చేస్తూ ఉంటాం, దాన్ని బట్టైనా మనం ఆన్సర్ చేయొచ్చు. వైల్ ద చిప్ ఇన్ డెబిట్ కార్డ్ హ్యాస్ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ అథెంటికేషన్, బీపీ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అన్నారు. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. మనకి 1 ఓన్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇట్లా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫరెన్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. మనకు చూసుకుంటే మొబైల్ వాలెట్స్ విల్ నాట్ నెసరీ ఫర్ ఆన్లైన్ పేమెంట్స్. ఇది కరెక్ట్ అనమాట. సో మన యూపీఐలో మనకి మొబైల్ వాలెట్స్ ఏం అవసరం లేదు, మనం డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట మనీ అనేది. సో అది యూపీఐ. నెక్స్ట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ ద కంట్రీ. సో మనకి రూపే కానీ యూపీఐ కానీ సో ఇట్లాంటి వల్ల మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఎన్పిసిఐ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం కదా. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎన్పిసిఐ లాంచ్డ్ రూపే ఏ కార్డ్ పేమెంట్ స్కీమ్. సో బోత్ 1 and 2 అనేవి మనకి కరెక్ట్ అనమాట. సో రూపే అనేది మనకి ప్రోడక్ట్ ఆఫ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో మనకి ప్రోడక్ట్ ఆఫ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే కార్డు గురించి కాన్సెప్ట్ చూసుకోండి. సో ఇది మనకి అండర్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007. సో
సో దాని ప్రకారం మనకి రూపే కార్డ్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ అనేది చేయడం జరిగిందనమాట. సో మనం చూసుకున్నాం కదా, సెక్షన్ 8 ఆఫ్ కంపెనీ యాక్ట్ 2013 ఎన్పిసిఐ, నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. సో మనకి స్టేట్మెంట్స్ ఇస్తారు ఎన్పిసిఐ స్టాట్యుటరీ బాడీ అనేది. సో అది అవి చూసుకోండి. ఇవి నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అనమాట ఎన్పిసిఐ అనేది. సో మనకి బోత్ 1 and 2 అనే కరెక్ట్. నెక్స్ట్ ఏంటి, పేమెంట్స్ బ్యాంక్ మనకి మొబైల్ టెలిఫోన్ కంపెనీస్, సూపర్ మార్కెట్ చైన్స్ ఆర్ దట్ ఆర్ ఓన్డ్ కంట్రోల్డ్ రెసిడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు ప్రమోటర్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్స్. సో పేమెంట్ బ్యాంక్స్ మనం ప్రమోట్ చేస్తాం. మనకి పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ ఉంది కదా, సో మనకి మనలో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని ఉంటుంది, ఐపీపీబీ. సో నెక్స్ట్ పేమెంట్స్ బ్యాంక్ కెన్ యూస్ బోత్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్. సో ఇట్లాంటివే ఉండవు, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు అట్లాంటివి ఉండవు. సో పేమెంట్ బ్యాంక్స్ కెనాట్ అండర్టేక్ లెండింగ్ యాక్టివిటీస్. సో ఇది కూడా కరెక్ట్. సో 1-3 అనేది కరెక్ట్, మనకి బి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి పేమెంట్స్ బ్యాంక్ గురించి 1 and 3 క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇష్యూ చేయవు పేమెంట్ బ్యాంక్స్ అనేవి. సో నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఎందుకోసం అంటే ఇది మనకి తెలుసు కదా, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ ద కంట్రీ. సో అది జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. నెక్స్ట్ ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ కరెన్సీస్ అనమాట. డిజిటల్ కరెన్సీస్ న్యూ కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ పేమెంట్స్ ఇన్ డిజిటల్ కరెన్సీ వితౌట్ యూజింగ్ యూఎస్ డాలర్ ఆర్ స్విఫ్ట్ సిస్టమ్. కరెక్ట్. సో డిజిటల్ కరెన్సీ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ విత్ కండిషన్డ్ ప్రోగ్రామ్ ఇంటూ సచ్ యాజ్ ఎ టైమ్ ఫ్రేమ్ ఫర్ స్పెండింగ్ ఇట్. సో ఇది ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. సో మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో ఈ డిజిటల్ కరెన్సీని కనుక యూస్ చేస్తే మనకి స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో యూస్ చేయడానికి, స్పెసిఫిక్ పర్పస్కి యూస్ చేయడానికి కూడా మనం యూస్ చేయొచ్చు. అది డిజిటల్ కరెన్సీస్ అనమాట. బోత్ 1 and 2 అనేవి కరెక్ట్. నెక్స్ట్ డిజిటల్ రూపీ గురించి చూసుకుంటే ఇట్స్ సావరెన్ కరెన్సీ ఇష్యూడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ అలైన్మెంట్ విత్ ఇట్స్ మానిటరీ పాలసీ. కరెక్టే. ఇట్స్ అపియర్స్ యాజ్ ఏ లైబిలిటీ ఆన్ ఆర్బిఎస్ బ్యాలెన్స్ షీట్. ఇది కరెక్ట్. ఇట్ ఈస్ ఇన్ష్యూర్డ్ అగైన్స్, ఇది చూడండి, ఇన్ఫ్లేషన్ బై ఇట్స్ వెరీ డిజైన్. సో ఇట్లాంటివి ఇన్ష్యూర్డ్ అగైనెస్ట్ ఇన్ఫ్లేషన్ అట్లాంటివి ఉండదు అనమాట. సో 3 అనేది ఇన్కరెక్ట్. సో మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి 4th స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఫ్రీలీ కన్వర్టబుల్ అగైన్స్ట్ కమర్షియల్ బ్యాంక్ మనీ అండ్ క్యాష్. ఇది కరెక్టే. సో మనకి 3 అనేది ఇన్కరెక్ట్ అనమాట. ఇట్ ఈస్ ఇన్ష్యూర్డ్ అగైన్స్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెరీ డిజైన్ అన్నారు, అలాంటివి ఉండదు. సో మనకి ఆన్సర్ వచ్చి 1 to 4 డి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ చూసుకుంటా ఉనండి. తర్వాత మనకి యూపీఐ అని చెప్పాం కదా, గ్లోబల్ మార్కెట్స్కి ఎక్స్పాన్షన్ అవుతుంది. 7 కంట్రీస్ ఉన్నాయి కదా, ఇంకా కంట్రీస్ కూడా యాడ్ అవుతున్నాయి. ఇప్పుడే ప్రస్తుతానికి సైప్రస్ కూడా మన పిఎం మోడీ గారు 5 నేషన్స్ విజిట్ ఉంది కదా, దాంట్లో సైప్రస్ మనకి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట యూపీఐ అని. అది చూసుకోండి. నెక్స్ట్ ఇది మనకి 5 నేషన్ విజిట్. నమీబియా కూడా ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ బేస్డ్ ఇండియాస్ యూపీఐ. సో అది నెక్స్ట్ మనకి తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఎంటర్ లైసెన్సింగ్ అగ్రిమెంట్. ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. డెవలప్మెంట్ యూపీఐ లైక్ ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్. సో ఇది నమీబియా ఫస్ట్ కంట్రీ అనమాట. సో మనకి యూపీఐ గురించి చూసుకోం కదా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది. సో ఎన్పిసిఐ అనేది ఇనిషియేటివ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ బ్యాంక్స్ అసోసియేషన్. సో ఎన్పిసిఐ ఇట్స్ ద ఫస్ట్ టైం ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ ఈజ్ పార్ట్నరింగ్ విత్ ద సెంట్రల్ బ్యాంక్ టు డిప్లాయ్ యూపీఐ స్టాక్ అనదర్ కంట్రీ. నమీబియాలో ఫస్ట్ టైం ఇలాగా యూపీఐ స్టాక్ని మనకి డిప్లాయ్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్తో పార్ట్నర్ అవుతుంది అనమాట నమీబియాలో. సో అది నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా గ్లోబల్ యూపీఐ నెట్వర్క్లో జాయిన్ అవుతుంది. సో అది ఇప్పుడు 8 కంట్రీస్ 7 ఉన్నాయి కదా, ట్రినిడాడ్ టొబాగో, నమీబియా, సైప్రస్. సో ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. సో మనకి 5 నేషన్ ట్రిప్ అనేది జరిగింది. వీటిలో ఏమేమి జరిగాయి అవన్నీ ఒకసారి చూసుకోండి. మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ మనకి ఘానా అనేది మనకి గోల్డ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మనకి
ఇండియన్ ఆరిజిన్. నెక్స్ట్ 180 ఇయర్స్ ఆఫ్ ఇండెంచర్డ్ లేబర్ మనకి ట్రినిడాడ్ టొబాగో. నెక్స్ట్ అర్జెంటీనా లిథియం, ఇది మనకి ఆల్రెడీ క్వశ్చన్ కూడా వచ్చింది, లిథియం మినరల్ రిసోర్సెస్ అనమాట. నెక్స్ట్ బ్రెజిల్లో బ్రిక్స్ సమ్మిట్ అటెండ్ అయ్యారు పిఎం మోడీ గారు. నెక్స్ట్ నమీబియా, మనం ఇప్పుడే చూసాం కదా ఎన్పిసిఐ. సో అది ఎన్పిసిఐ మనకి పార్ట్నర్ అవుతుంది సెంట్రల్ బ్యాంక్తో యూపీఐ స్టాక్ని డిప్లాయ్ చేయడానికి నమీబియాలో. సో నెక్స్ట్ మనకి ఇలాంటి క్యాపిటల్స్. సో ఇది గానా క్యాపిటల్ అక్రా. సో ఇలాంటివి మ్యాచింగ్ కూడా వస్తాయి మనకి, చూసుకోండి ఒకసారి. గానా, అక్రా. ప్రెసిడెంట్స్ కూడా ఎవరు? జాన్ మహామా. సో నెక్స్ట్ మనకి అవార్డ్స్ కూడా ఇచ్చారనమాట. మనకి గానాలో ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ గానా సెకండ్ హైయెస్ట్ అవార్డు ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ట్రినిడాడ్ అండ్ టొబాగో క్యాపిటల్ వచ్చి పోర్ట్ ఆఫ్ స్పెయిన్. సో మనకి అవార్డు వచ్చి మనకి ది ఆర్డర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్కి అటెండ్ అయ్యారు పిఎం మోడీ గారు. తర్వాత వచ్చి ఇది మనకి రియో డి జనీరోలో జరిగింది బ్రిక్స్ సమ్మిట్. క్యాపిటల్ బ్రెజిలియా అనమాట, బ్రెజిల్కి. సో అది ఇక్కడ మనకి బ్రెజిల్స్ ప్రెసిడెంట్. సో మనకి లూలా డిసెల్వా మనకి గ్రాండ్ కాలర్ ఆఫ్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ సదర్న్ క్రాస్ అనేది మనకి అవార్డు చేశారనమాట ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి. తర్వాత వచ్చి మనకి అర్జెంటీనా విజిట్ చేశారు. అర్జెంటీనాలో మనకి బ్యూనస్ ఐరెస్కి కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఐరెస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి. తర్వాత వచ్చి మనకి నమీబియా లాస్ట్ అనమాట. సో నమీబియాలో ద ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వల్పిసియా మిరాబిల్స్ అనే అవార్డు ఇచ్చారు, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు. సో అది ఇది మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 5 నేషన్ విజిట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.